వెల్కమ్ టు టాప్ 9 న్యూస్. నేను పూర్ణిమ. అహోబిలంలో హై టెన్షన్, ఘనంగా వైఎస్ఆర్ జయంతి, పాలనంతా కేసులేనన్న సజ్జల. టాప్ 9 ఆంధ్రప్రదేశ్ న్యూస్ చూద్దాం. మత విద్వేషాలు రెచ్చగొట్టేలా మాట్లాడడం సరికాదని మంత్రి ఆనం సూచించారు. అలాంటి వాళ్లకు గొడ్డలి పార్టీ అండగా ఉంటోందని ఆరోపించారు. యూట్యూబర్ రావణ్ పేరులోనే హిందూ వ్యతిరేక ధోరణి ఉందన్నారు. కుల మత వర్గాల మధ్య చిచ్చు పెట్టే వారికి అండగా ఉన్న జగన్ పైన కేసులు పెట్టాలన్నారు. దేవస్థానం పరిధిలో లేని అహోబిలం తలనీలాల వివాదంలో తాను జోక్యం చేసుకోలేనని స్పష్టం చేశారు. మత విద్వేషాలు రెచ్చగొట్టే వారిపై చర్యలుండాలని మంత్రి సత్యకుమార్ చెప్పారు. మత ప్రాతిపదికన రిజర్వేషన్లు సరికాదన్నారు. హిందుత్వంపై కుట్రపూరిత వ్యాఖ్యలు చేస్తున్నారని, నటుడు ప్రకాష్ రాజ్ వ్యాఖ్యలు విద్వేషాలకు ఊతమిస్తున్నాయన్నారు. మావిగన్ పై స్పష్టత ఇవ్వాలని జగన్ ను డిమాండ్ చేశారు. కూటమి అభివృద్ధి ఎజెండాతోనే వచ్చే ఎన్నికల్లో బరిలోకి దిగుతుందని మరోసారి స్పష్టం చేశారు. రావణ్, ప్రకాష్ రాజ్ పై విజయసాయిరెడ్డి స్పందించారు. వాళ్లకు మద్దతిచ్చేది ఎవరు అంటూ ప్రశ్నించారు. హిందూ మతం, దేశాన్ని విమర్శించే వారికి ఉరిశిక్ష వేయాలన్నారు. కొందరు మతం మారినా పేరు చివర కులాన్ని వదలడం లేదని ఆరోపించారు. రావణ్, ప్రకాష్ రాజ్ ను సమర్థించడం అంటే సనాతన ధర్మంపై దాడిగా భావించాల్సిన అవసరం ఉందన్నారు. ఇలాంటి వారిని సమాజం నుంచి బహిష్కరించాలని డిమాండ్ చేశారు. నంద్యాల జిల్లా అహోబిలంలో హైటెన్షన్ కొనసాగుతోంది. అహోబిలం తలనీలాల వివాదంలో ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ, గంగుల నాని మధ్య సవాళ్ల పర్వం సాగింది. ఆరోపణలు నిరూపించాలని అఖిలప్రియ డిమాండ్ చేశారు. రుజువు చేస్తే పదవికి రాజీనామా చేస్తానంటూ సవాల్ విసిరారు. గంగుల సైతం అంతే ధీటుగా స్పందించారు. ఆరోపణలు నిరూపించేందుకు సిద్ధమంటూ అహోబిలం వెళ్లేందుకు యత్నించడంతో ఇద్దరు నేతలను పోలీసులు అడ్డుకున్నారు. మాజీ సీఎం జగన్ దివంగత నేత వైఎస్ఆర్ జయంతి వేళ ఘనంగా నివాళులర్పించారు. ఇడుపులపాయలోని వైఎస్ఆర్ సమాధికి పూలమాల వేసి ఆయన సేవలను గుర్తు చేసుకున్నారు. సీఎంగా అనేక సంక్షేమ పథకాలు అమలు చేసి తెలుగు ప్రజల గుండెల్లో చెరగని ముద్ర వేశారన్నారు. జగన్ వెంట వైఎస్ విజయమ్మ, భారతి కూడా ఉన్నారు. కూటమి పాలనంతా కేసులతో సాగుతోందని వైసీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డి ఆరోపించారు. ప్రశ్నించే వారిపై దేశద్రోహం కేసులు పెడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. జగన్ ప్రజలపై దార్శనికత కలిగిన వ్యక్తి అంటూ కొనియాడారు. తండ్రి కన్నా మెరుగైన పాలన అందించిన ఘనత జగన్ సొంతమన్నారు. వైఎస్ఆర్ జయంతి వేళ ఘనంగా నివాళులర్పించారు. ప్రజలకు మెరుగైన పాలనకు వైసీపీయే అవసరమన్నారు. చంద్రబాబు 4 సార్లు ముఖ్యమంత్రి అయినా శ్రీకాకుళం జిల్లాకు చేసిందేమీ లేదని మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు ఆరోపించారు. 2 ఏళ్ల కూటమి పాలనలో జిల్లాకు కనీసం 1000 కోట్లు కూడా ఖర్చు చేయలేదన్నారు. శ్రీకాకుళం అభివృద్ధిపై మంత్రులు, ఎమ్మెల్యేలు ఎందుకు మాట్లాడడం లేదని ప్రశ్నించారు ఆయన. ఎమ్మెల్యే గౌతు శిరీషకు మాజీ మంత్రి సీతిరి అప్పలరాజు సవాల్ విసిరారు. అభివృద్ధిపై బహిరంగ చర్చకు సిద్ధమా అంటూ నిలదీశారు. జగన్ హయాంలోనే కిడ్నీ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి మంజూరైందన్నారు. ఆసుపత్రిని చంద్రబాబు మంజూరు చేస్తే జీవో చూపించాలని డిమాండ్ చేశారు. వైసీపీ చేసిన అభివృద్ధి పనులను చంద్రబాబు ఖాతాలో వేసుకుంటున్నారని ఆరోపించారు. ఏపీ బ్రాండ్ ను చంద్రబాబు దెబ్బతీశారన్నారు. మావిగన్ అంశంపై మంత్రి నారాయణకు కంగారు దేనికని వైసీపీ నేత మల్లాది విష్ణు ప్రశ్నించారు. ఆర్థిక భారం లేకుండా రాజధాని తెస్తామంటే ఊలిపేందుకు అని నిలదీశారు. మావిగన్ ను కోరుకునే వాళ్లు ఓటు వేస్తారో లేక అమరావతి కావాలనుకునే వాళ్లు ఓట్లు వేస్తారో చూద్దామంటూ సవాల్ విసిరారు. ఎవరేడుస్తారో, ఎవరు నవ్వుతారో వచ్చే ఎన్నికల్లో ప్రజలే నిర్ణయిస్తారని స్పష్టం చేశారు. కిషన్ రెడ్డి వాస్తవాలు దాచారన్న భట్టి, 10 ఏళ్లు మోసం చేశారన్న పొంగులేటి, ఓట్ల తొలగింపు కుట్ర జరుగుతోందన్న హరీష్. టాప్ 9 తెలంగాణ వార్తల్ని చూద్దాం. తాడిచర్ల బ్లాక్ 2 పై భట్టి కీలక వ్యాఖ్యలు చేశారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి వాస్తవాలు దాచిపెట్టారని ఆరోపించారు. 2013లోనే బ్లాక్ 2 కేటాయింపు జరిగిందని, నాటి నుంచి కేంద్రం పెండింగ్ లో పెట్టి ఇప్పుడు అనుమతి ఇచ్చిందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం కొట్లాడి అనుమతులు తెచ్చిందన్నారు. ఇప్పటికైనా అనుమతులు ఇచ్చినందుకు ధన్యవాదాలు చెప్పారు. తెలంగాణపై నిజంగా ప్రేముంటే సింగరేణి పరిధిలోని గన్లన్నీ సింగరేణికే కేటాయించాలని డిమాండ్ చేశారు. మంత్రులు పొంగులేటి, జూపల్లి, వాకటి శ్రీహరి వనపర్తి జిల్లాలో పర్యటించారు. జిల్లా కేంద్రంలోని వెంకటేశ్వర ఆలయంలో పూజలు చేసి అభివృద్ధి పనులకు భూమి పూజ చేశారు. అనంతరం కలెక్టరేట్లో 2వ విడతలో ఇచ్చే ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించిన ప్రొసీడింగ్ కాపీలను లబ్ధిదారులకు అందజేశారు. 10 ఏళ్లు పాలించిన బీఆర్ఎస్ పేదలకు ఇళ్లు కట్టిస్తామని నమ్మించి మోసం చేసిందని మంత్రి పొంగులేటి ఆరోపించారు. ప్రతి పేదవాడికి ఇళ్లు కట్టించడమే లక్ష్యంగా రేవంత్ ప్రభుత్వం ముందుకు సాగుతోందన్నారు. పేదోడి ఇళ్లు కట్టిస్తే లాభం లేదనే కమిషన్ల కోసం కాళేశ్వరం కట్టారని ఆరోపించారు. కాళేశ్వరం నుంచి నీటి తరలింపుపై బీఆర్ఎస్ నేతలు మతిభ్రమించి మాట్లాడుతున్నారని విమర్శించారు. రేవంత్ సర్కార్పై హరీష్ రావు తీవ్ర విమర్శలు చేశారు.
ఓట్ల తొలగింపు కుట్ర జరుగుతోందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని వర్గాలను మోసం చేసిందని ఆరోపించారు. బీఆర్ఎస్ మళ్లీ అధికారంలోకి రావడం ఖాయమన్నారు. ఎస్ఐఆర్ ప్రక్రియపై అప్రమత్తంగా ఉండాలని బీఆర్ఎస్ కార్యకర్తలను కోరారు. రైతు బీమా, రైతు బంధు ఆపేసిన రేవంత్ సర్కార్పై ప్రజల్లో వ్యతిరేకత పెరిగిందన్నారు. 3 నెలలు మంత్రిగా అవకాశం ఇచ్చి చూడాలన్న హరీష్ రావుకు కాంగ్రెస్ లో చేరే ఉద్దేశం ఉందా అంటూ కొత్త ప్రశ్న లేవనెత్తారు కాంగ్రెస్ నేత జగ్గారెడ్డి. 3 నెలలు మంత్రి పదవిస్తే ఏం చేస్తారో చెప్పాలంటూ సవాల్ విసిరారు. కాంగ్రెస్ లో చేరితే మంత్రి పదవిపై ఆలోచిస్తామంటూ స్మార్ట్ గా సమాధానమిచ్చారు. బీఆర్ఎస్ నేతలను ఆర్థిక ఉగ్రవాదులు అంటూ ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ ఘాటుగా విమర్శించారు. కాళేశ్వరాన్ని ఏటీఎంగా మార్చుకున్నారని ఆరోపించారు. కన్నేపల్లి పంప్ హౌస్ పై హరీష్ చెప్పేవన్నీ అబద్దాలని తేల్చేశారు. 3 నెలలు మంత్రి పదవిస్తే నీళ్లు తెస్తానన్న హరీష్ మంత్రిగా చేసిన పనితీరుపై కేసీఆర్ ను ప్రశ్నించాలని సూచించారు. ఎన్డీఎస్ఏ సూచనల ప్రకారమే నీటి విడుదలుంటుందని స్పష్టం చేశారు. కాళేశ్వరంపై రాజకీయాలు చేస్తే సహించబోమని హెచ్చరించారు. బీఆర్ఎస్ హయాంలో తెచ్చిన ధరణిలో బయటపడిన దొంగ అకౌంట్లపై సమగ్ర దర్యాప్తు జరగాలని టీబీజేపీ చీఫ్ రామచంద్రరావు డిమాండ్ చేశారు. అప్పటి ధరణితో పాటు కాంగ్రెస్ తెచ్చిన భూభారతి పైన విచారణ జరగాలన్నారు. భూభారతిలో అక్రమాలు తేల్చి బాధ్యులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. భూ ఆక్రమణలపై ప్రజలను తప్పుదో పట్టిస్తున్న కాళేశ్వరాన్ని డ్రామేశ్వరంగా మార్చారని ఆరోపించారు. తెలంగాణ సర్కార్ ధాన్యం కొనుగోళ్లలో విఫలమైందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, ఎంపీ రఘునందన్ రావు ఆరోపించారు. కేంద్రం 53 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనేందుకు ఒప్పుకున్నా ప్రభుత్వం విఫలమైందన్నారు. రైతు గోస పేరుతో బీజేపీ చేపట్టిన ఆందోళనలతోనే ధాన్యం కొనుగోళ్లను వేగవంతం చేసిందన్నారు. రేవంత్ ప్రభుత్వం కూడా బీఆర్ఎస్ లాగే వ్యవహరించిందని ఆరోపించారు. బీఆర్ఎస్ నేతల బృందం కర్ణాటక రాయచూర్ జిల్లాలో పర్యటించింది. నిర్మాణంలో ఉన్న కరుడి లిఫ్ట్ ఏపీ రైట్ కెనాల్ ను పరిశీలించింది. అనుమతులు లేకుండా నిర్మిస్తున్న కరుడి లిఫ్ట్ ను అడ్డుకోవాలని రేవంత్ డిమాండ్ చేశారు. కర్ణాటక తీరుతో పాలమూరుకు నష్టం జరుగుతోందన్నారు. పాలమూరు ప్రాజెక్టులకు ముప్పుగా మారిన కర్ణాటక ప్రాజెక్టులను అడ్డుకోకుంటే ఉద్యమం తప్పదని హెచ్చరించారు. గోదావరి జలాల విడుదల, ఒంగోలులో హై టెన్షన్, అరవపల్లి కాంగ్రెస్ లో విభేదాలు. టాప్ 9 పల్లె వార్తల్ని చూద్దాం. సీతారామ ఎత్తిపోతల ప్రాజెక్ట్ ప్రధాన పంప్ హౌస్ లో మోటార్లను ఆన్ చేసి గోదావరి జలాలను విడుదల చేశారు అధికారులు. ఈ లిఫ్ట్ ద్వారా ఎత్తిపోసిన నీటిని సాగర్ మెయిన్ బ్రాంచ్ కెనాల్ కు, అక్కడి నుంచి వైరా రిజర్వాయర్ కు మళ్లిస్తున్నారు. సీతారామ ప్రాజెక్ట్ ద్వారా సెకనుకు 1600 క్యూసెక్ల చొప్పున నీటిని తరలిస్తున్నామని, రేపు మధ్యాహ్నానికి వైరా రిజర్వాయర్ నిండుతుందని ఇరిగేషన్ అధికారులు తెలిపారు. ప్రకాశం జిల్లా ఒంగోలులోని వైఎస్పీ ఆఫీసులో వైఎస్ఆర్ జయంతి వేడుకల్లో ఉద్రిక్తత చోటు చేసుకుంది. వేడుకల ఏర్పాటు విషయమై 2 మహిళా నేతల మధ్య జరిగిన వాగ్వాదం ఘర్షణకు దారితీసింది. మరో నాయకుడు ఎస్టీ మహిళా నేతపై చేయి చేసుకోవడంతో వివాదం మరింత ముదిరింది. పార్టీ శ్రేణులు 2 వర్గాలుగా విడిపోయి పరస్పరం దాడులు, తోపులాటకు దిగారు. సూర్యాపేట జిల్లా అరవపల్లి కాంగ్రెస్ లో విభేదాలు భగ్గుమన్నాయి. ఎమ్మెల్యే మందుల సామేలు ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారంటూ సీనియర్ కాంగ్రెస్ నేతలు మండిపడ్డారు. ఎంపీ చామల, మాజీ మంత్రి రామరెడ్డి దామోదర్ రెడ్డి వర్గీయులు గాంధీ భవన్ బయలుదేరారు. వీరిని సామేలు వర్గీయులు అరవపల్లి మెయిన్ రోడ్డుపై అడ్డుకున్నారు. వాహనంపై రాళ్లు, కర్రలతో దాడికి దిగారు. 9.5 ఏళ్లు అధికారంలో ఉన్నప్పుడు ఆర్టీఎస్ పర్యటన ఎందుకు గుర్తుకు రాలేదన్నారు మంత్రి వాకటి శ్రీహరి. భూములు కబ్జా చేయడంపై ఉన్న శ్రద్ధ పాలమూరు రంగారెడ్డి ఆర్టీఎస్ కెనాల్ పై చూపలేదని మండిపడ్డారు. అధికారం కోల్పోయాకే బీఆర్ఎస్ నాయకులకు రైతులు, పేదలు గుర్తుకొస్తున్నారని ఎద్దేవా చేశారు. 10 ఏళ్ల పాటు ఏం చేశారో యువత, రైతులు వారిని నిలదీయాలన్నారు. బడుగు బలహీన వర్గాలకు చెందిన తనపై చౌకబారు ఆరోపణలు చేయడం తగదన్నారు షాద్నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్. పార్టీలకు అతీతంగా అఖిలపక్షాన్ని ఏర్పాటు చేసి డంపింగ్ యార్డ్ సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానన్నారు. బాధ్యతారాహిత్యంగా మాట్లాడితే ప్రజలే బుద్ధి చెప్తారని హెచ్చరించారు. చిన్నారి జాహ్నవి అదృశ్యం కేసులో దర్యాప్తును పోలీసులు ముమ్మరం చేశారు. పెద్దాపురం డీఎస్పీ తిలక్ బాధిత తల్లిదండ్రులను పరామర్శించి ధైర్యం చెప్పారు. పాప జాడ కోసం 50 ఎకరాల జీడి తోటను పూర్తిగా జల్లెడ పట్టామని చెప్పారు. పాప గుర్తింపు కోసం ఏజెన్సీ గ్రామాల్లో 1,00,000 బహుమతి పోస్టర్లు అందించామన్నారు. ఎవరైనా పాపను చేరతీసుంటే సురక్షితంగా అప్పగించాలని కోరారు. అలా తెచ్చిచ్చిన వారిపై ఎలాంటి కేసులు ఉండవన్నారు. పల్నాడు జిల్లా పెద్దకార్లపాడులో నిర్వహించిన శ్రీ సిమెంట్స్ పబ్లిక్ హీరింగ్ ఉద్రిక్తంగా మారింది. మైనింగ్ వల్ల వ్యవసాయం దెబ్బతింటుందని, ఇళ్లకు పగుళ్లొస్తాయని రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజాభిప్రాయ సేకరణకు హాజరైన మాచర్ల ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మారెడ్డి మాట్లాడుతూ జనావాసాలకు దూరంగా మైనింగ్ చేపట్టాలని డిమాండ్ చేశారు. రైతుల జీవనాధారానికి నష్టం వాటిల్లితే కూటమి ప్రభుత్వం ఊరుకోదన్నారు గురిజాల ఎమ్మెల్యే ఎరపతినేని శ్రీనివాసరావు. కుమరం భీం ఆసిఫాబాద్ జిల్లా డోంగర్గావ్ శివార్లో అటవీ అధికారులు, పోడు రైతులకు మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంది.
దాదాపు 20 ఎకరాల అటవీ భూమిని కొందరు అక్రమంగా సాగు చేస్తున్నారంటూ సిబ్బంది ట్రాక్టర్లతో చదును చేసేందుకు వచ్చారు. పోడు రైతులు అధికారుల వాహనాలను అడ్డుకున్నారు. సదరు రైతులు మహారాష్ట్రకు చెందిన వారిని భూములను ఖాళీ చేసి వెళ్లాలని అధికారులు హెచ్చరించారు. నకిలీ విద్యా ధ్రువపత్రాల గుట్టురట్టు, నకిలీ వైన్ తయారీ ఆటకట్టు, అక్రమ ఇసుక రవాణాపై పోలీసుల ఉక్కుపాదం. టాప్ 9 క్రైమ్ న్యూస్ చూద్దాం. నకిలీ విద్యా ధ్రువపత్రాలు విక్రయిస్తున్న ముఠా గుట్టురట్టు చేశారు హైదరాబాద్ మీర్చౌక్ పోలీసులు. అబ్దుల్ రషీద్ ఖాన్ అనే నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. అతని దగ్గర నుంచి వివిధ యూనివర్సిటీలు బోర్డుల పేర్లతో ఉన్న 15 నకిలీ సర్టిఫికెట్లను స్వాధీనం చేసుకున్నారు. వీటిలో తమిళనాడు, మహారాష్ట్ర విద్యా సంస్థల పేర్లతో సృష్టించిన బీఎస్సీ, ఇంటర్మీడియట్ నకిలీ పత్రాలున్నాయి. యూట్యూబ్ వీడియోల్ని చూసి ఇంట్లోనే అక్రమంగా వైన్ తయారు చేస్తున్న వ్యక్తిని మల్కాజ్గిరి డిస్ట్రిక్ట్ టాస్క్ ఫోర్స్ అధికారులు అరెస్ట్ చేశారు. నేరెడ్మెట్, కాప్రా, సికింద్రాబాద్ ప్రాంతాల్లో ఏడాది కాలంగా ఈ అక్రమ వ్యాపారం సాగుతోంది. నిందితుడు ద్రాక్ష, పైనాపిల్, సపోటా, అరటి, తమలపాకులతో సహా 7 రకాల ఫ్లేవర్లలో ఆల్కహాల్ తయారు చేస్తున్నాడు. 502 వైన్ బాటిళ్లను స్వాధీనం చేసుకున్నారు అధికారులు. మహబూబ్ నగర్ కలెక్టరేట్ సముదాయంలో ఏసీబీ అధికారులు అవినీతి తిమింగలాన్ని పట్టుకున్నారు. సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్ సూపరింటెండెంట్ వెంకటేశ్వర్ రెడ్డి గ్రామ మ్యాప్ ను మార్చే ఫైల్ ను ఉన్నతాధికారులకు పంపేందుకు 15,000 లంచం డిమాండ్ చేశాడు. లంచం డబ్బు తీసుకుంటూ ఉండగా ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. హైదరాబాద్ ఉప్పల్లో భర్త అక్రమ సంబంధం బయటపడింది. అనకాపల్లికి చెందిన చంబేటి కుమారి శివకు ప్రేమ వివాహం జరిగింది. వీరికి 2 పిల్లలున్నారు. 5 ఏళ్లుగా భార్య పిల్లలను దూరం పెట్టిన శివ ఇంట్లో పని మనిషిగా చేరిన లక్ష్మి అనే మహిళతో అక్రమ సంబంధం పెట్టుకున్నాడు. ఉప్పల్లోనే ఒక ఇంట్లో ఏకాంతంగా ఉండగా భార్య తమ బంధువుల సాయంతో రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుంది. తిరుపతి జిల్లా స్వర్ణముఖి నదిలో అక్రమ ఇసుక రవాణాపై పోలీసులు ఉక్కుపాదం మోపారు. నదీ పరివాహక ప్రాంతాల నుంచి ఇసుకను తరలిస్తున్నారన్న సమాచారంతో పోలీసులు దాడులు నిర్వహించారు. అక్రమంగా ఇసుకను తరలిస్తున్న 8 ట్రాక్టర్లను పోలీసులు స్వాధీనం చేసుకుని సీజ్ చేశారు. ఎన్ఐఏ దేశవ్యాప్తంగా ఏకకాలంలో దాడులు నిర్వహించింది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సహా 10 రాష్ట్రాల్లోని 20 ప్రాంతాల్లో తనిఖీలు చేపట్టింది. కేంద్ర ప్రభుత్వాన్ని పడగొట్టి ఐసీస్ స్థాపించడమే లక్ష్యంగా విదేశీ హ్యాండ్లర్లతో ముఠా కుట్ర పన్నినట్లు అధికారులు గుర్తించారు. సోదాల్లో భారీగా మొబైల్స్, ల్యాప్టాప్లు, డిజిటల్ పరికరాలను స్వాధీనం చేసుకున్నారు. ఇప్పటివరకు 11 మంది నిందితులను అరెస్ట్ చేశారు. జైపూర్లో దారుణ ఘటన వెలుగు చూసింది. ఆస్తి, ప్రభుత్వ ఉద్యోగం కోసం ఒక కూతురు కన్న తల్లిని సుపారీ ఇచ్చి మరీ హత్య చేయించింది. హత్యను తొలుత రోడ్డు ప్రమాదంగా నమ్మించేందుకు నిందితులు ప్రయత్నించారు. పోలీసుల దర్యాప్తులో ఇది పక్కా ప్లాన్తో జరిగిన హత్యగా తేలింది. నిందితురాలు తన మామ, బావతో కలిసి తల్లిని హతమార్చేందుకు 7 లక్షల సుపారీ ఇచ్చినట్లు పోలీసులు వెల్లడించారు. ఇండోనేషియాలో ప్రధాని పర్యటన, అయోధ్య విరాళాల చోరీ కేసులో సిట్ వేట, బద్రీనాథ్ ఆలయ విరాళాల అవకతవకలపై సర్కార్ ఫోకస్. టాప్ 9 నేషనల్ న్యూస్ చూద్దాం. ఇండోనేషియాలో ప్రధాని మోదీ పర్యటన కొనసాగుతోంది. శతాబ్దాల నాటి చారిత్రక ప్రాశస్త్యం కలిగిన హిందూ ఆలయం ప్రంబనన్ను అధ్యక్షుడు సుబియాతో కలిసి సందర్శించారు మోదీ. ఆలయ విశేషాలను అడిగి తెలుసుకున్నారు. 1000 ఏళ్ల చరిత్ర కలిగిన ఆలయాన్ని సందర్శించడం ఆనందంగా ఉందన్నారు మోదీ. ఆలయ అభివృద్ధి పనులు ప్రారంభించడం సంతోషంగా ఉందన్నారు. అయోధ్య విరాళాల చోరీ కేసులో రోజుకో సంచలన విషయం వెలుగులోకి వస్తోంది. భక్తులకు నకిలీ రసీదులిచ్చి భారీగా విరాళాలను దోచుకున్నట్లు సిట్ దర్యాప్తులో వెల్లడైంది. శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ లో లోగోతో నకిలీ చందా పుస్తకాలను నిందితులు ప్రింట్ చేయించారు. ఈ మోసంలో టిన్ను యాదవ్, లవకుష్, కరుణేష్, అనుకల్ప్ ను సిట్ విచారిస్తోంది. వేలాది మంది భక్తులను వీళ్లు మోసం చేసినట్లు తెలుస్తోంది. బద్రీనాథ్ ఆలయ విరాళాల అవకతవకలపై సర్కార్ ఫోకస్ పెంచింది. ఈ వ్యవహారంపై ఉత్తరాఖండ్ ప్రభుత్వం ఉన్నత స్థాయి విచారణకు ఆదేశించింది. సీఎం పుష్కర్ సింగ్ ధామీ ఆదేశాలతో రాష్ట్ర ప్రభుత్వం 3 సభ్యుల కమిటీని ఏర్పాటు చేసింది. ఆలయ విరాళాల నిర్వహణ వ్యవస్థలో పారదర్శకత, జవాబుదారీతనాన్ని మెరుగుపర్చేందుకు, ఆరోపణలపై విచారణ జరిపేందుకు ఈ కమిటీని ఏర్పాటు చేశారు. ముంబైలో శివసేన నేతల దాడి కలకలం, కోల్కతాలో హై టెన్షన్, సూరత్లో వరద బీభత్సం. టాప్ 9 మెట్రో న్యూస్ చూద్దాం. కోల్కతాలో హై టెన్షన్ వాతావరణం నెలకొంది. బెంగాల్లో మహిళలకు భద్రత లేదని, చిన్నారులపై అత్యాచారాలు జరుగుతున్నప్పటికీ ప్రభుత్వం పట్టించుకోవడం లేదని టీఎంసీ భారీ ర్యాలీ చేపట్టింది. మమతా బెనర్జీ నేతృత్వంలో టీఎంసీ కార్యకర్తలు ఆందోళన చేపట్టారు. మమతా ర్యాలీని బీజేపీ కార్యకర్తలు అడ్డుకోవడంతో ఘర్షణ చెలరేగింది. చోర్ చోర్ అంటూ బీజేపీ కార్యకర్తలు నినాదాలు చేయడంతో ఇరు వర్గాల మధ్య గొడవ జరిగింది. గుజరాత్ లో వరదల బీభత్సం సృష్టిస్తున్నాయి. సూరత్ మహానగరం పూర్తిగా నీట మునిగింది.
రోడ్లపై ఎక్కడ చూసినా వరద బాధితులే కనిపిస్తున్నారు. సహాయక చర్యల కోసం ఆర్మీతో పాటు ఎన్డీఆర్ఎఫ్ బృందాలు రంగంలోకి దిగాయి. లోతట్టు ప్రాంతాలు పూర్తిగా నీట మునిగాయి. సూరత్ కు ఇతర ప్రాంతాలతో సంబంధాలు తెగిపోయాయి. రోడ్లు నదులను తలపిస్తున్నాయి. వరద ప్రాంతాల నుంచి జనాన్ని రిలీఫ్ క్యాంపులకు తరలిస్తున్నారు. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా సహాయక చర్యలపై సమీక్షించారు. భారత స్టాక్ మార్కెట్లు కుప్పకూలాయి. పశ్చిమాసియా ఉద్రిక్తతలు మార్కెట్ను పడేశాయి. సీజ్ ఫైర్ ముగిసిందన్న ట్రంప్ ప్రకటన మార్కెట్లను షేక్ చేసింది. సెన్సెక్స్, నిఫ్టీ దాదాపు 2% పైగా కుంగాయి. దాదాపు 8 లక్షల కోట్ల మేర ఇన్వెస్టర్ల సంపద ఆవిరైంది. సెన్సెక్స్ 1600 పాయింట్లకు పైగా దిగజారగా నిఫ్టీ 516 పాయింట్లు కోల్పోయింది. ఈపీఎఫ్ఓ చందాదారులకు ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ తీపి కథలు చెప్పింది. వార్షిక వడ్డీని మరో వారం రోజుల్లో జమ చేయనున్నట్లు వెల్లడించింది. ఈ ఆర్థిక సంవత్సరానికి గాను 8.25% వడ్డీని కేంద్ర ఆర్థిక శాఖ నిర్ణయించింది. 5 లక్షల వరకు పీఎఫ్ ఆటో క్లెయిమ్ సెటిల్మెంట్ చేయాలని నిర్ణయించింది. బంగారం, వెండి ధరలు దిగొచ్చాయి. ఇరాన్తో డీల్ పై ట్రంప్ ప్రకటన వేళ ధరలు తగ్గుముఖం పట్టాయి. హైదరాబాద్ లో 10 గ్రాముల స్వచ్ఛమైన 24 క్యారెట్ల పసిడి ధర 1,46,730 పలికింది. కేజీ వెండి ధర 2,28,000కు చేరింది. క్రితం రోజుతో పోలిస్తే సిల్వర్ రేటు ధర దాదాపు 6,000 దిగొచ్చింది. ధాన్యం సేకరణ పెంచాలంటోన్న తెలంగాణ. సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన యాదగిరిగుట్ట పాలక మండలి సభ్యులు. న్యూఢిల్లీలో కుప్పకూలిన భవనం. టాప్ 9 వార్తల్ని న్యూస్ జంక్షన్ లో చూద్దాం. రాష్ట్రంలో ధాన్యం సేకరణ పెంచాలని కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషిని కలిసింది తెలంగాణ ప్రతినిధి బృందం. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆధ్వర్యంలో బృందం ఈ మేరకు ప్రహ్లాద్ జోషికి విజ్ఞప్తి చేసింది. రాష్ట్రంలో పెరుగుతున్న వరి ఉత్పత్తికి అనుగుణంగా కేంద్రం చర్యలు తీసుకోవాలని కోరింది. వరి ధాన్యం సేకరణ పెంపు సాధ్యాసాధ్యాలను అంచనా వేయాలని అధికారులను కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి ఆదేశించారు. యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం నూతన పాలక మండలి సభ్యులు సీఎం రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. యాదగిరిగుట్ట క్షేత్ర సమగ్ర అభివృద్ధి, భక్తుల సౌకర్యాల కల్పనపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నూతన పాలక మండలికి దిశానిర్దేశం చేశారు. ఫీ రియంబర్స్మెంట్ బకాయిలను తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేశారు ఆర్ కృష్ణయ్య. హైదరాబాద్ బషీర్బాగ్ ఫ్లైఓవర్ నుంచి జగ్జీవన్ రామ్ విగ్రహం వరకు ర్యాలీ నిర్వహించారు. సీఎం రేవంత్ రెడ్డి విద్యాశాఖను తన దగ్గరే ఉంచుకొని పూర్తిగా నిర్వీర్యం చేస్తున్నారని మండిపడ్డారు కృష్ణయ్య. ఫీ బకాయిలపై ప్రభుత్వం దిగొచ్చే వరకు తమ పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేశారు. రంగారెడ్డి జిల్లా మునుగనూరు గ్రామంలో 40 ఎకరాల ప్రభుత్వ భూమిని కాంగ్రెస్ నాయకులు కబ్జా చేశారని మాజీ ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి ఆరోపించారు. వివాదాస్పద భూమిని ఆయన స్వయంగా పరిశీలించారు. తాను 17 ఏళ్లు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఈ భూమిని కాపాడి మినీ స్టేడియం కోసం కేటాయించామని గుర్తు చేశారు. రెవెన్యూ అధికారుల్ని బెదిరించి రిజిస్ట్రేషన్లు చేయించారని ఆరోపించారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాల్సిందేనన్నారు తలసాని శ్రీనివాస్ యాదవ్. ఆర్టీసీ డ్రైవర్ శంకర్ గౌడ్ సంస్మరణ సభలో ఆయన పాల్గొన్నారు. ఆయన కుటుంబానికి ఆర్థిక సాయం అందజేశారు. కేసీఆర్ ప్రభుత్వ హయాంలోనే విలీన ప్రక్రియ పూర్తయిందన్నారు తలసాని. ప్రస్తుత ప్రభుత్వం అపాయింటెడ్ డేను ప్రకటించకుండా కాలయాపన చేస్తోందని మండిపడ్డారు. నల్గొండ జిల్లా వెలిమినేడు గ్రామానికి చెందిన కొండే రఘుపతి అనే వ్యక్తి వినూత్న రీతిలో బైక్ కొనుగోలు చేసి ఆశ్చర్యపరిచారు. స్థానిక షోరూంలో 1,10,000 విలువైన బైక్ ను ఆయన పూర్తిగా 10 రూపాయల నాణ్యాలు చెల్లించి సొంతం చేసుకున్నారు. అప్పుడప్పుడు దాచుకున్న నాణ్యాలతో నగదు రూపంలో బైక్ కొన్నట్లు రఘుపతి తెలిపారు. నాణ్యాలను లెక్కించడానికి షోరూం సిబ్బందికి 2 గంటల సమయం పట్టింది. తెలుగు యువ పారిశ్రామికవేత్త రఘునాథ్ రప్పిన్ స్థాపించిన కార్వ్ ఐటీ కన్సల్టెన్సీ ఎఫ్జీ ఎల్ఎల్సీ సంస్థకు భారీ పెట్టుబడి వచ్చింది. $4 మిలియన్ అమెరికన్ డాలర్ల అంతర్జాతీయ పెట్టుబడి కమిట్మెంట్ లభించిందంటూ ఆయన అధికారికంగా ప్రకటించారు. సందీప్ మక్తలా మార్గదర్శకత్వంలో కేవలం 30 రోజుల వ్యవధిలోనే రఘునాథ్ రప్పిన్ సంస్థకు ఈ పెట్టుబడి లభించింది. ఈ పరిణామంపై గల్ఫ్ దేశాల్లోని తెలుగు వ్యాపార వర్గాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి.